యాజ్ ఏ సిఇఓ అండ్ ఫౌండర్ ఆఫ్ ఓపెన్ పిక్సెల్ వెబ్ సొల్యూషన్స్ మేము రిక్రూట్మెంట్ కోసము క్యాండిడేట్స్ ని పిలుస్తూ ఉంటాము. సో అందరూ బీటెక్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మేము బీటెక్ కంప్లీట్ చేసాము, కంప్యూటర్ సైన్స్ అంటారు, లేకపోతే నేను వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలపర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చేశాను అని ఒక సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మేము ఎప్పుడైతే వాళ్ళని చిన్న టెస్ట్ పెడితే వాళ్ళ టెస్ట్లో పాస్ అవ్వలేకపోతున్నారు. సో ఎప్పుడైతే మేము ప్రాక్టికల్ టెస్ట్లు వాళ్ళకి చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ అడిగినా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఈ కాలం యూత్ స్కిల్ సెట్ ఎట్లా ఉందంటే ఈవెన్ దే డు నాట్ నో హౌ టు ఈమెయిల్ రాయడానికి ఒక ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఒక సబ్జెక్ట్ లైన్ పెట్టాలి, దాంట్లో మెసేజ్ ఉంటుంది, మెసేజ్ తర్వాత సిగ్నేచర్ పెట్టాలి, అలాంటి నాలెడ్జ్ ఏం లేదు. సో ఇదంతా చూసిన తర్వాత 12 years తర్వాత నాకు ఏమనిపించింది అంటే మన యూత్ కి కావాల్సిన స్కిల్ సెట్ మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అనిపించింది. దానికోసం నేను వెంటనే ఓపెన్ పిక్సెల్ అకాడమీ అనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను. ఈ ఓపెన్ పిక్సెల్ అకాడమీలో మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ ఫుల్ స్టాక్ డిజైనర్ కోర్సెస్ మనం ప్రొవైడ్ చేస్తాము. ఈ 2 కోర్సులు టార్గెటెడ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇవన్నీ. సో ఓపెన్ పిక్సెల్ అకాడమీ ప్రొవైడ్ చేసే ఫుల్ స్టాక్ డెవలపర్ దాంట్లో ఒక క్యాండిడేట్ కి కావాల్సిన టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ యాంగులర్, నోడ్.js అండ్ పైథాన్, జావా ఇవన్నింటిపైన మేము వాళ్ళకి నాలెడ్జ్, రియల్ టైమ్ అప్లికేషన్స్ పైన మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయంటే క్లాస్ బోర్డ్ ట్రైనింగ్ అనేది ఇట్స్ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ట్రైనింగ్. క్లాస్ బోర్డ్లో వాళ్ళు ఏదో సింటాక్స్లు రాసేసి స్టూడెంట్స్ని బుక్లో నోట్ చేసుకోమంటారు, ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోమంటారు. అండ్ ఇంకా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయంటే వర్చువల్లీ ఉంటాయి. ఏదో కంప్యూటర్లో 15,000 కట్టండి, ఇంట్లో కూర్చోండి, మేము జూమ్ లింక్ పంపిస్తాము, నేర్చుకోండి అంటారు. వాటి వల్ల వాళ్ళు జీరో నాలెడ్జ్ పొందుతున్నారు, డబ్బులు పోతున్నాయి కానీ దే ఆర్ నాట్ గైనింగ్ ఎనీ నాలెడ్జ్. ఇదంతా చూసిన తర్వాత నేను ఒక కొత్త టెక్నాలజీ లైక్ కొత్త మెథడ్ తో వచ్చాను. వీఆర్ ఆన్ లెర్న్ ఆన్ వర్క్ అనే కాన్సెప్ట్ తో వచ్చాను. అంటే వాళ్ళు పని చేస్తూ దాంట్లో ఉన్న మెలకువలు నేర్చుకుంటారనమాట. సో పూర్వకాలంలో ఎట్లా ఉండేది, గురుకులానికి పిల్లల్ని పంపించేవాళ్ళు, అక్కడ వాళ్ళకి మొక్కలు నాటడము రియల్ టైంలో చూపించేవాళ్ళు. ఇప్పుడున్న స్కూళ్ళలో లాగా ఓన్లీ బోర్డు మీద వర్చువల్ గా చూపించడం కాకుండా అక్కడ ఫిజికల్ గా పొలం దున్నడము, ఒక పని చేయడము, అదంతా ఫిజికల్ గా నేర్పించి దాంట్లో ఉన్న మెలకువల్ని వాళ్ళకి చెప్పేవాళ్ళు. సిమిలర్ వేలో ఓపెన్ పిక్సెల్ అకాడమీలో విల్ ప్రొవైడ్ దెమ్ ఏ రియల్ టైమ్ అప్లికేషన్, ఒక వెబ్ అప్లికేషన్ ని వాళ్ళకి అసైన్ చేసేసి మా సీనియర్ డెవలప్మెంట్ టీమ్ దే విల్ డూ మెంటర్షిప్ టు దెమ్. వాళ్ళకి ఏం చెప్తారంటే ఇది అప్లికేషన్ కాన్సెప్ట్, ఇది మనం ఇలా డెవలప్ చేయాలి అని చిన్న చిన్న టాస్క్లు ఇచ్చేసి వాళ్ళతో ఆ టాస్క్లన్నీ కంప్లీట్ చేపిస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే రియల్ టైంలో వచ్చే ఇష్యూస్, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, క్లయింట్తో ఎలా మాట్లాడాలి, క్లయింట్తో రిక్వైర్మెంట్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఇదంతా నాలెడ్జ్ స్టూడెంట్కి వస్తుంది. ఇలాంటి నాలెడ్జ్ ఏ ఇన్స్టిట్యూషన్లోనూ ఎవరికి దొరకదు. ఇక్కడ ఓన్లీ ఓపెన్ పిక్సెల్ అకాడమీలో వీఆర్ ఛాలెంజింగ్ దట్ వీఆర్ మేకింగ్ ద యూత్ టు జాబ్ రెడీ. అండ్ ఓపెన్ పిక్సెల్ అకాడమీలో ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఎవరైతే మా దగ్గర ట్రైన్ అయిపోయి ఉన్నారో వాళ్ళకి ఆన్ బోర్డెడ్ 6 months ట్రైనింగ్ కంప్లీట్ చేయగానే మా కంపెనీలోనే 1.5 lakhs ప్యాకేజీతో ఇనిషియల్గా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇచ్చాము. వీ హ్యావ్ 2 openings ఫర్ డిజైనర్ కోర్సెస్. డిజైనర్స్ కోసం మేము చూస్తున్నాము. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు డిజైనర్గా మీ లైఫ్ని సెటిల్ అవ్వాలి అనుకుంటే వెంటనే మీరు ఓపెన్ పిక్సెల్ అకాడమీని రీచ్ అవ్వండి. మీకు కోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అందిస్తాము. దాని ద్వారా మీకు జాబ్ ఓరియంటెడ్ కోర్సులో వెంటనే జాయిన్ అయిపోవచ్చు.